జిల్లాలో మరో చిట్ ఫండ్ కంపెనీ బండారం బయటపడింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రతిభ అనే సంస్థ 3 కోట్ల రూపాయల ఖాతాదారులకు ఎగనామం పెట్టి బోర్డు తిప్పేసింది. ఈ సంస్థకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కార్యాలయాలున్నాయి. మొదట రియల్ ఎస్టేట్ సంస్థగా, ఆ తర్వాత ప్రతిభ చిట్ ఫండ్స్, ప్రతిభ గోల్డ్ ఫీల్డ్స్, ప్రతిభ ఫార్మ్స్ అండ్ ఎస్టేట్స్ పేరిట పలు సంస్థలు ప్రారంభించింది. హైదరాబాద్ కు చెందిన గంటి శ్రీధర్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఇవన్నీ నడుస్తున్నాయి. ముఖ్యంగా జిల్లాలో ఒంగోలు, మార్కాపురం, దర్శి, పొదిలి ప్రాంతాల్లో బ్రాంచ్లు ఏర్పాటు చేసి వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల పేద మహిళలే టార్గెట్ గా బిజినెస్ మొదలుపెట్టింది. దీనికి అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆఫీసులు ఏర్పాటు చేసి 1000 మంది ఏజెంట్లను నియమించింది. వీళ్ల ద్వారా 3000 మందిని ఖాతాదారులుగా చేర్చింది. కంపెనీకి ఎండీగా ఉన్న శ్రీధర్ భారత ప్రధానితో పాటు ముఖ్యమంత్రులు, దేశ ప్రముఖులతో ఉన్న ఫోటోలను క్యాలెండర్ రూపంలో ముద్రించి అమాయక జనాన్ని బుట్టలో వేసింది. అయితే 2 రోజుల క్రితం హైదరాబాద్ లోని కూకట్పల్లిలో ఎండీ శ్రీధర్ పై కేసు నమోదు కావడంతో ఒంగోలులోని సంస్థ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు ఖాతాదారులు. కార్యాలయంలో పట్టించుకునే నాదులే లేకపోవడంతో నమ్మకాన్ని వమ్ము చేసిందని కన్నీరు మున్నీరయ్యారు. ఇప్పుడు మేమేం చేయలేకపోయాం సార్. కస్టమర్లు వచ్చి మామూలుగా మా మీద పడుతున్నారు. మేము కట్టించున్నాము. ఇప్పటికి 4-5 సార్లు హైదరాబాద్ డబ్బులు ఇస్తామని రమ్మని చెప్తున్నారు. మేము అక్కడికి పోయేసరికి ఇప్పుడు రాలేదు, చెక్కులు రాలేదు, అవి రాలేదు, ఇది లేదు, నా ల్యాండ్లు అమ్మిస్తాను. మేమే కాకుండా అన్ని బ్రాంచీల నుండి మన ప్రకాశం జిల్లాలో 40 బ్రాంచీలు ఉన్నాయి మొత్తం. ఈ బ్రాంచీలు మొత్తం పోయేసరికి మమ్మల్ని రమ్మని చెప్పినాడు శబరిమల వెళ్ళాడు. దర్శి, మార్కాపురం, ఖమ్మం, చీరాల, ఒంగోలు ప్రాంతాల్లో బినామీ శాఖలను ఏర్పాటు చేసింది ఈ సంస్థ. సంస్థకు సంబంధించి దర్శిలో 15 ఎకరాలు కూడా కొనుగోలు చేశారు. ఖాతాదారుల డబ్బుకు ఆ భూములు గ్యారంటీ అంటూ ఏజెంట్లకు చెప్పి మసిపూసి మారేడుకాయ చేశారు. చిట్టి పూర్తయినా డబ్బులు ఇవ్వకుండా చెల్లని చెక్కులిచ్చి మోసం చేసిందని వాపోతున్నారు బాధితులు. దాన్ని ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఇవాళ వస్తాను, రేపు వస్తున్నాను అని చెప్పి అందరు జనాలు మోసం చేస్తున్నారు. కనిగిరి తాలూకులో చాలా మంది అయిపోయింది, దర్శ అయిపోయింది, పొదిలి అయిపోయింది, మొత్తం బ్రాంచ్ కూడా ఒంగోలు పెట్టారని చెప్పి మోసం చేసి నమ్మిచ్చి అందరికి ఇస్తున్నారు సార్. అతన్ని ఆ రోజు నైట్ చాలా మంది వెళ్ళిపోయారు సార్ హైదరాబాద్కి. అడిగితే అక్కడనే పోలీస్ స్టేషన్లో అప్పగిస్తారు సార్. అతన్ని నేను ఇస్తానని చెప్పి బయటకు వచ్చి పారిపోయారు సార్. మార్కాపురంలో 20 లక్షలు, ఖమ్మంలో 15 లక్షలు, చీరాల ప్రాంతంలో మరో 10 లక్షలు, ఇలా 3 కోట్ల రూపాయలు వసూలు చేశారు. సంస్థ సౌత్ ఆంధ్ర డైరెక్టర్ గా ఉన్న శామంతపూడికి చెందిన ఆదినారాయణ, సంతనూతలపాడు మండలం మాచవనానికి చెందిన వీరస్వామి, మాటూరుకు చెందిన బొగ్గవరపు శ్రీనులపై ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరిపై డీఎస్పీ జాషువాకు ఫిర్యాదు చేయగా విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఫైనాన్స్ సంస్థల చేతిలో అమాయక ప్రజలు మోసపోవడం జిల్లా వాసులకు కొత్తేమీ కాదు. గతంలో హిమ్, అక్షయ గోల్డ్, ఎన్మార్ట్ వంటి సంస్థలు ప్రజలకు కోట్ల రూపాయల మేర కుచ్చుటొప్పి పెట్టాయి. కట్టిన డబ్బు తిరిగి రాక ఎంతో మంది నేటికి పోరాటం చేస్తూనే ఉన్నారు. అయినా కొత్త సంస్థలు పుట్టగొడుగులా వస్తూనే ఉన్నాయి. వాటి మాయలో అమాయక ప్రజలు చిక్కుకుంటూనే ఉన్నారు. పోలీసులు మాత్రం చోద్యం చూస్తున్నారు.